నిజామాబాద్లో పాఠశాలలు ప్రారంభం కావడంతో రవాణా శాఖ స్కూల్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేసింది. 2 రోజులుగా అధికారులు బస్సులను తనిఖీ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్, పులాంగ్ చౌరస్తాలో పలు ప్రైవేట్ స్కూల్ బస్సులను పరిశీలించారు. ఫిట్నెస్ డ్రైవర్లకు లైసెన్సులు లేని 3 బస్సులను సీజ్ చేశారు. సందర్భంగా రవాణా శాఖ కమిషనర్ మాట్లాడుతూ స్కూల్ బస్సులను విధిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు. రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. ఈ డ్రైవ్ ఇలానే కొనసాగుతుంది. తర్వాత యాజమాన్యాలకి, స్కూల్ యాజమాన్యాలకి, పేరెంట్స్ కి మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి స్కూల్ బస్సెస్ మీరు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో కూడా ఎన్ని స్కూల్ బస్సెస్ ఉన్నాయి, ఎంతమందిని తీసుకెళ్తున్నారు, సీటింగ్ కెపాసిటీకి తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా అన్ని చూసుకోవాలి. అలానే డ్రైవర్ ఏ కండిషన్ లో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఏమైనా బండి డ్రైవ్ చేస్తున్నారు అలాంటివి కూడా మేము మా రెగ్యులర్ చెకింగ్ లో చేస్తాము. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉండాలి. ఇప్పటి వరకు మేము దాదాపుగా 50 బస్సుల వరకు మైనర్ కేసెస్ అన్ని బుక్ చేశాము. 10 బస్సెస్ ఫిట్నెస్ కేసెస్ సీజ్ చేయడం జరిగింది. దాదాపు 300 వెహికల్స్ వరకు మేము రోజు చెక్ చేస్తున్నాము. ఇంకేమైనా గనక ఫిట్నెస్ లేకుండా గనక తిప్పితే ఆ స్కూల్ బస్సెస్ పైన లేదా స్కూల్ యాజమాన్యం పైన మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 10 ఫిట్నెస్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది.